యేసుక్రీస్తు నామములో చేరిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొంచెం చాలా చక్కటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. నేను మీతో మాట్లాడుతూ ఇంతకుముందు మాట్లాడిన సమయంలో అపోస్తలుడైన పౌలు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని మాట్లాడు. దాన్ని మన భాషలో మాట్లాడుతూ ఆ పని నేను చేయకపోతే నాకు ఒళ్ళు పగలుతుంది అని ఆయనే డైరెక్ట్గా మనతో చెప్పాడు అని చెప్పాను. ఈ సమయంలో అంటే దాసుడు యజమానుడు చెప్పిన పని చేయకపోతే తప్పకుండా అలాగ జరుగుతుంది అనే విషయాన్ని మీకు టచ్ చేశాను. ఈ సమయంలో అదే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం కనుక చూద్దాం. ఇప్పటిదాకా మనం దేవుని స్తుతించాం. ఆదికాండం తీద్దురండి. మొదటి అధ్యాయంలో దేవుడు అధ్యాయం అంతా మాట్లాడుతూ ప్రతి దగ్గర ఏమంటాడంటే మంచిది అన్నాడు. మంచిది అనే మాట మాట్లాడాడు. చివరికి 6వ దినాన చాలా మంచిది అని మాట్లాడాడు. అలాగే ఇదే మాటను ఎక్కడ మాట్లాడాడు దేవుడు అని ఆలోచన చేస్తే 92వ కీర్తన మొదటి వచనంలో మాట్లాడాడు. ఆ మాట ఏందో ఒకసారి చూడండి. దాంతో ప్రారంభించి నేను ముగిస్తా. ఏమన్నాడంటే ప్రారంభంలో మొదటి అధ్యాయంలో మంచిది అని ప్రారంభించి తర్వాత ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎందుకు సృజించానా ఈ మనుషులని చాలా హృదయంలో బాధపడ్డాడట. తిరిగి మరలా ఈ కీర్తనాకారుడి దగ్గర మాట్లాడాడు. యెహోవాను స్తుతించుట మంచిది, నన్ను స్తుతించండి మీకు మంచిది అని మాట్లాడాడు. అమ్మా స్తుతించుట మంచిది కనుక నేనేం మాట్లాడుతున్నానంటే దేవుని స్తుతించటం మంచిది అన్నాడంటే ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి. అది ఆర్డర్. దాన్ని ఏమంటారంటే ఆర్డరేనా? స్తుతించటం అనేది ఆర్డర్. మానవాళికి అది ఒక ఆజ్ఞ. అలాగని యోనా గ్రంథానికి వెళ్దాం, చూద్దాం. యోనా గ్రంథానికి వెళ్ళి ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. చాలా చిన్న విషయమే, మీకు అందరికీ తెలిసిందే. కానీ మనం ఎలా ఉన్నా ఒకసారి మనల్ని చూసుకుందాం. యోనా గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడాడంటే యోనాతో, యెహోవా వాక్కు మొదటి వచనంలోనే అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగనని ప్రకటింపుము అని మాట్లాడాడు. ఇది ఆర్డర్. ఇది మా దేవుని యొక్క ఆజ్ఞ. ఈ మాట దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు యోనా మనసులో చాలా సంతోషం వచ్చిందమ్మా. లోపల సంతోషపడి అనుకున్నాడు, వెరీ గుడ్ దేవా, మంచి పని చేస్తున్నావు.
నేనైతే అక్కడికి పోను, నేనైతే అక్కడికి లోపల అనుకుంటున్నాడు ఈయన. నేనైతే అక్కడికి పోను. దేనికంటే ఈ నినివే ప్రజలు అనేక మార్లు మా దేశం ముందుకు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నీ నోటి గుండానే వచ్చింది, వీళ్ళు ఘోరమైనటువంటి దోషములో ఉన్నారు, వాళ్ళకేదో దుర్గతి కలగబోతుంది, వాళ్ళకి చెప్పు అని చెప్తున్నావు. అంటే నేను చెప్పకుండా ఉంటే వాళ్ళకి దుర్గతి కలుగుతుంది కదా, వారు నాశనం అయిపోతారు కదా. అంటే మా శత్రువుల శేషము లేకుండా పోతారు కదా, అందుకని నేను బాగుంలే అని మనసులో అనుకొని అట్టేలే అన్నాడు. ఆయనతేమో మనం కూడా అంటాం కదా, అంతే కదా మాటలా, అట్టేలేయ్యా అంటాం కానీ చెయ్యం. ఈయన కూడా అదే చేశాడు. ఉండలే అని యొప్పేకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, తరీషుకి వెళ్ళటానికి బయలుదేరేస్తున్నాడు. అంతే కదమ్మా. నేనేం చెప్తున్నానంటే దాసుడు ఏం చేయాలా, దేవుని మాటన లేకపోతే ఏం చేస్తున్నాడా అపోస్తలుడు పౌలు, సువార్త ప్రకటించకపోతే నా ఈపు పగలుతుంది అన్నాడు ఆయన. అందుకు చెప్తాను ఈ విషయాన్ని. ఈయన ప్రవక్త అండి. ఈయన ఎలాంటి వాడంటే ప్రవక్త. ఈయన మాట రాజులంతా వింటారు. ఈయన మాటని రాజులంతా వింటారు. కావాలంటే ఒకసారి చూద్దాం. ఈయన మాటని రాజులంతా వింటారు. చూడండి, 2వ రాజుల గ్రంథం. ఆయన ఎలాంటి వాడు ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం ఏంటి? ఒకటో వచనం చదవండి, ఏముందా? మళ్ళీ మొదటి వచ్చిన ఒకసారి చదువుమా. ఇజ్రాయెల్ రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడి సమయంలో యోనా ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తగా ఉన్నాడు. ఈయన ఎవరంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త, ఇజ్రాయెల్ దేశపు ప్రవక్త. ఎలా చూస్తుంటే 25వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి. ఇక్కడ మనకేమైందంటే యోనా ప్రవక్త అని మాట్లాడాడు. యోనా ప్రవక్త అని మాట్లాడాడు కనుక ఈ ప్రవక్త ఇక్కడ మనం చదువుకుంటే పోతే చూసి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, కావాలంటే చూడండి, చదవండి. ఏలైనగా అల్పులేమి గనులేమి అంటూ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క
యోనా యెరొబోమును ధైర్యపరిచి, ఇబ్బంది లేదులే, నువ్వు వెళ్ళు, నీకు అపజయమేమి రాదులే, ఉన్నటువంటి దాన్ని స్వాధీనపరుచుకుంటావు అని చెప్తే, తర్వాత అంతా అట్లాగూ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, యోనా ప్రవక్త తన మాట నెరవేరుతుంది అనే విషయాన్ని ఎరిగినటువంటి ప్రవక్తలు ఏం చేయాలమ్మా? ప్రవక్తలు ఏం చేయాలి? దేవుని మాట వినాలి కదా. అది ప్రవక్తలంటే దేవుని మాట వినాలా. ఇప్పుడు యోనా గ్రంథంలోకి వెళ్తే దానికోసమే యోనా గ్రంథంలోకి వెళ్తే ఈయనేం చేసినాడంటావు? దేవుని మాట వింటలే. దేవుని మాట అంటే తన హృదయంలో ఒక ఆలోచన ఉంది. నేనేం చెప్తున్నాను జాగ్రత్తగానండి. తన హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఏంది ఆలోచన అంటే, నినివే వారు అంటే అష్షూరు దేశానికి ముఖ్య పట్టణం నినివే. ఈ రాజులందరూ వచ్చి ఇజ్రాయేల్ దేశం మీద పడి బంగారు దోసుకెళ్తారు, వెండి దోసుకెళ్తారు, పోతా కన్నికలైన స్త్రీలను కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేశాన్ని ఊడ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వచ్చేది ఒక్కొక్క పట్టణం మీద పడేది, అందులో ఉన్న ఆస్తినంతా ఊడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో మరి ఈ ప్రవక్త కూడా ఏం చేయలేకపోయి ఉన్నాడేమో. అందుకని ఇప్పుడు దేవుడు వారి పరిస్థితిని చూసి వారిని నాశనం చేయాలని ఆలోచన చేసిన కారణాన తన హృదయంలో సంతోషం ఉంది, వీళ్ళు నాశనం అయిపోవాలి, కనుక నేను తప్పించుకొని పోతే దేవుడు వీళ్ళని నాశనం చేస్తాడు అని ఆలోచన చేసి తర్షీషుకు వెళ్ళిపోయాడు. నేను చెప్పేది అర్థమైంది కదా మీకు? నేను ఎందుకు చెప్తున్నానంటే, దాసుడు ఏమి చెయ్యాలో చెప్తున్నా అంతే. మీకు తెలిసిందే కథ, ఈ కథ అంతా తెలిసింది. దాసుడు ఆయన ప్రవక్తే కావచ్చు, ప్రవక్త అయినా కూడా దేవునికి దాసుడే, దేవునికి కూలోడే అన్న విషయాన్ని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రవక్త వెళ్ళిపోయాడు, కానీ దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో చూపించాలనుకునేటువంటి దేవుడు ఏం జరిగించాడంటే సముద్రంలో తుఫానే రేపాడు. దేవుని మాట జరిగించకపోతే ఏం జరుగుతుందో యోనా గ్రంథం చెప్తాది మనకు. తుఫాన్ రాగానే అర్థమైంది యోనాకి, అయ్యలారా నన్ను ఎత్తాడు పడేయండి అన్నాడు. నడి సముద్రంలో ఉన్నాడు కదా, అయ్యా నన్ను ఒడ్డుకు తీసుకుపోండి అంటే కుదరదు, కనుక నన్ను ఎత్తి పడేయండి అన్నారు. నేను దస్తానులే, ఇబ్బంది లేదు, మీరంతా బ్రతకండి, పరిస్థితి ఇది నా వలనే కలిగింది అనుకున్నటువంటి యోనా ఎత్తి ఏమన్నాడు? వేసిన వెంటనే ఏం జరిగిందంటావు? సముద్రము నిమ్మలించింది. ఆ తర్వాత దేవుడు మత్స్యానికి ఆజ్ఞాపించాడంట, అది వచ్చి మింగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమమే, దేవుని మాట వినకపోతే ఒక దాసుడు ఏమి జరుగుతుందంటే, ఆయన పాతాళములో చేరి మొర్ర పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అదొకటే నేను చెప్పదలుచుకుంది. అంటే నేను కూడా సేవకుణ్ణి, అలా డంబంగా ఉండాను, మీరు నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటే కుదిరి వ్యవహారం కాదు ఇది. నేను ఆయన మాట వినకపోతే యోనాలాగా తంతాడు నన్ను. నేను దాసుడు అన్న సంగతి మర్చిపోవటానికి వీల్లేదు. ప్రవక్త దేవుని మాట వినకపోతే బుద్ధి చెప్పటానికి పాతాళములో ఆయన ప్రార్థన మనం చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే చూడండి, 2వ వచనంలో, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేశాను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు.
కనుక ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది యోనాకి. యోనాకేమొచ్చిందమ్మా? యోనాకేమొచ్చింది? అయ్యా, ప్రార్థన అంటే ఏమిటి దాని అర్థం? ప్రార్థన అంటే ఏమిటమ్మా? అయ్యా, అక్కడ వస్తారు కదా ఒకడు, అయ్యా మా దాకా వెండయ్యా అంటాడే, అలాగ అడుక్కోవటమే ప్రార్థన అంటే. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేసి, అయ్యో నా పరిస్థితి నేనేదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు దాసుడివి, నువ్వు ప్రవక్తవి కావచ్చు, నువ్వు రాజువు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, నువ్వు దాసుడివే. అంటా నేను కుమారుడని మాట విన్నంత చెప్పి నువ్వు కుమారుడివి. మాట వినకపోతే ఏం చేస్తావా? నేలకేసి కొడతలా చూస్తాం, బతిలాడతాం. పిల్లోని ఏడుస్తూ ఉంటాడు. ఎంతసేపు బతిలాడినా వాడు ఏడుపు మానడానికి ఏం చేస్తావా? ఎట్టాడు పడేసి పరా అని 2 పెరుగులు పెరగతామా లేదమ్మా? అదే పరిస్థితి. వాడి కొడుకైనా కూడా బతిలాడతారు అంతసేపు, ఆ తర్వాత తీసి 2 పెరుగులు పెరిగేటప్పుడు అంటాడు. అదే పరిస్థితి యోనాకు జరిగింది. నేనేం చెప్తున్నా అంటే, మీకు తెలియంది కాదు, అయినా నీవు దాసుడివి, దాసురాలువి కనుక యోనా మనతో మాట్లాడుతూ అడిగే, నేను యోనాని, ఏంటయ్యా యోనా పరిస్థితి ఇదంటే, ఓరే నాయనా నువ్వేమంటావు గమ్ముగుండు, నన్ను సుక్కున ఏదేదో సొంత హృదయంలో ఆలోచన చేసుకున్నాను, నా ప్రజలకి మేలు కలిగిద్దని నేను ఆలోచన చేసుకున్నాను, కానీ నా ఆలోచన పనికిరాదు, ఆయన చెప్పిందే మనం చెయ్యాలా అంతే, లేకపోతే ఒళ్ళు పగలగొడతాడు. చేప కడుపులో ఉన్నా నేను, మరణం నన్ను చుట్టుకుంది, నా పరిస్థితి అగమ్యగోచరమైంది. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆయనకు మొర్ర పెడితే నా ప్రాణాన్ని మరలా తిరిగి బ్రతికించాడు. యాడ ఓడెక్కాడు ఆడకొచ్చి కక్కేసిందంట. యుప్పే ఓడరేవులో ఆయన ఎక్కితే తిరిగి ఆడకే వచ్చి ఆయన్ని కక్కేస్తే ఈయన ఇంటికి పోయి స్నానం చేసాడు అని నాకు తెలియదు, కానీ భయపడి సరసర వెళ్తాం కదా. ఇప్పుడేం చేస్తామా? భయపడి ఒరే నేను ముందు ఆడకపోయి ప్రకటిస్తాను రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నానంటే, దేవుని మాట వినకపోతే నువ్వు ఎంత గొప్పడివైనా కావచ్చు, నువ్వెంత ధనికుడివైనా కావచ్చు, నువ్వెంత మాటకారమైనా కావచ్చు, నీ పరిస్థితి పాతాళంలో ఉంటావు. చూసి వచ్చాడు ఈయన పాతాళాన్ని చూసి అన్నాడు, ఓరే నాయను అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి, ఏమంటాడంటే, పాతాళ గర్భములో 2వ వచనం 2:2లో, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా అని మాట్లాడాడు. దేవుని మాట వినకపోతే నీవు పాతాళంలోనే ఉంటావు అన్నాడు. అంతే. ఆయన చెప్తున్నాడు, అయ్యా నాని గారు, నువ్వు దేవుని మాట వినలేదనుకో, నేనే సాక్ష్యం నీకు. ఆయన మాట వినకుండా తరిషీకు బయలుదేరా. అయితే ఏడున్నానంటే, ఇప్పుడు చేప కడుపులో బయటకు వస్తాను నా సంగతి తెలుసమ్మా, చేప కడుపులో ఉండే బయటకు వస్తాను నేను అనుకున్నాడా? అనుకోలేడు. అయిపోయింది నా కథ, ముగిసిపోయింది నా జీవితం. చిన్న తప్పు నేను చేసిన, చిన్న తప్పు పెద్ద మచ్చగా మిగిలిపోయింది నా జీవితం. ఇంకేంది, పాతాళానికి వెళ్ళిపోయానని అనుకున్న సమయంలో మొర్ర పెడితే దేవుడు తిరిగి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇదేనండి విషయం. మీకు తెలిసినే చెప్తున్నాను నేను, మీకు తెలియని ఒక్కటి కూడా చెప్పను. ఎందుకు చెప్తున్నానంటే, రిపీట్గా దేవుని మాటకు ఎదురు చెప్పటానికి నువ్వు ధైర్యం చేయటానికి వీల్లేదు. ఆయన కొడితే దిమ్మ తిరిగి చేప గడుపులో చేరి అయ్యా అన్నాడు. కనుక నేనేమంటున్నానంటే మీతో, మనం దాసులు మన సంగతి మర్చిపోవద్దు. ఈ సమయంలో ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు. ఏం జరిగిందంటే, యోనా చూశాం కదా, ఆయన దాసుడు, ఆయన ప్రవక్తని, నా మాట చెల్లతది, రాజులు కూడా నా మాట విన్నారు,
దేవుడు కూడా నా మాట వింటాడులే అని అనుకున్నాడేమో. ఈ రకంగా జరిగింది. పరిస్థితులు మారిపోయాయి. నువ్వు సర్ది చెప్పవద్దు. ఆయన తర్వాత చెప్తాడు, ఇట్ట అనుకున్నానులే నేనా, నువ్వు దయగలిగిన వాడివి, నువ్వు కీడు చేయకుండా మేలే చేస్తావని నాకు తెలుసు అని సర్ది చెప్పుకున్నాడు. కానీ ఏమంటుందంటే గ్రంథం, నేనేది చెప్పినా చేయాలి అంతే. చేయకపోతే నీకు ఒళ్ళు పగలుతుందిరా నాయనా. నేను పిలుచుకుంది ఎందుకో, నా మాటలు చెప్పటానికి, నీ మాటలు చెప్పటానికి కాదు, నా పని చేయటానికే, నీ పని చేసుకోవటానికి కాదు, నీ ఆలోచన నెరవేర్చుకోవటానికి కాదు, నా ఆలోచన నువ్వు నెరవేర్చటానికే, అంతే. కనుక ఇంకొక వచనాన్ని నేను సింపుల్గా ముగించేస్తాను. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మన ప్రభు ఒక ఉపమానం మనతో మాట్లాడాడు. చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 21వ వచనం నుంచి ఉంటుంది. చాలు, తర్వాత చూస్తాంలేండి. ఇప్పుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పేతురు అన్నాడు, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తున్నాడు. ఒకసారి సరిపోద్దా, 2 సార్లు సరిపోద్దా క్షమించడానికి? లేదంటే 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగితే ఆయన అన్నాడు, 70 ఏండ్ల మట్టుకు. ఏందమ్మా, 77 సార్లు కాదు ఆడ మాట్లాడింది, 70 ఏండ్ల మట్టుకు, 70 సంవత్సరాలే క్షమించాలంట. 70 అనేది సంపూర్ణం, 70 అనేది సంపూర్ణం, అంతే ఆడ మాట్లాడింది. నువ్వు సచ్చిన దాకా క్షమించాల్సిందే నీ సహోదరుణ్ణి, అది లెక్క. నీ బ్రతుకున్నన్ని రోజులు నీ సహోదరుల్ని ఎలా తప్పిదం చేస్తే నువ్వు క్షమించాల్సిందే. అది అక్కడ చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట. ఏం చేయాలంటాడు? నీ సహోదరుని నువ్వు క్షమించాలి. కావున ఈయన ఒక ఉపమానం చెప్పడం, కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. ఇక్కడేముందంటే ఒకసారి చూడండి, మీరు చూస్తాం. వానిని అంటే అప్పు తీసుకున్నోడిని, వాని భార్యను, వారి పిల్లలను. అంటే ఆ రోజుల్లో మనుషులను కొంటారన్నమాట. మనుషుల్ని కొని డబ్బులు ఇస్తారు. మిమ్మల్ని మీరు అమ్మేసుకోండి, నా డబ్బులు మాత్రం నాకు తెచ్చేయండి అని చెప్పేశాడు ఈయన. యజమాని చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, చూడండి అమ్మా, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల వచ్చుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, పొరబాయ్, ఇక మిమ్మల్ని మీరు అడముకుంటారులేండి అని కనికరపడి నమస్కారం చేసిందరా, అటలే నీ అప్పు నేను కొట్టేస్తున్నాను పో అన్నాడు. అయిపోయిందండి ఆడికి. తర్వాత చూస్తాను చూడండి. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, 24 వచ్చిన చదమ్మా, 24 వచ్చాం. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టిన అతనికి 10,000 దేనారములు వచ్చి ఉన్నా అన్నాడు. ఎన్ని దేనారమ్మా? 10,000 దేనారములు. ఇప్పుడు చదవండి,
27వ వచనం చివరి భాగంలో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, ఎన్ని దేనారాల, అచ్చిన తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల వచ్చుము, నీకు చెల్లింతునని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పక అచ్చినదంతయు చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. నేను చెప్పితే నేను పెద్ద కథ ఏం చెప్పట్లేదు. 10,000 దేనారాలు నాకు అప్పుంటే నాని నేనేం చేశానంటే, అయ్యా ఏమి లేదయ్యా నా కాడంటే, నీ భార్యను అమ్మీరా, నిన్ను నువ్వు అమ్మేసుకో, నీ పిల్లకాయలను కూడా అమ్మేసి అంటే సాగిలపడి అయ్యా అని ఏడ్చాడు. ఆయన కన్నీళ్ళు చూసినేనా అంటే, పో నీ అప్పు క్షమించేసాను, పో ఎట్నో ఇంట్లో పని చేసుకుని బ్రతుకు అనేసానా. ఈయన బయటికి పోయి ఎవరికో 100 రూపాయలు ఇచ్చినాడు. 100 రూపాయలు గొంతు పట్టుకుని నలిపి సరసాలకు అప్పగించేసినాడని మాట్లాడా. అదే కదమ్మా చెప్పిందమ్మా కదా. అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమవుతుందో చెప్తున్నాను చూడండి. అక్కడేం రాశాడో చూస్తే అర్థమవుతుంది. ఏం చేసినాడమ్మా, వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి భయపడి, మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటువు గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీటి తోటి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను అన్నాడు. ఇప్పుడు కావాల్సింది 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నేనేం జరిగిందంటావేడా, ఏడొక దాసుడు ఉన్నాడు. నాకు దాసుంటే నేనేం చేశానంటే క్షమించా. ఆయనకి ఇంకొక దాసుడున్నాడు అప్పు, ఆయన్ని క్షమించలేకపోయాడు. అంతే జరిగింది. అంటే నేనేమో క్షమించబడాలి, నేను ఇంకెవరిని క్షమించను. అందుకే ఈయన అంటాడు, అట్లాగైతే తిరిగి అంతా కట్టయ్యా అన్నాడు. నేను చేసినట్లు నువ్వు చెయ్యాలి, నేను క్షమిస్తున్నాను. అదే కదా మన ప్రభువును మనకు నేర్పించింది. అయ్యా వీళ్ళు ఏమి చేస్తున్నారు, వీరు ఇరుగరు, ఎరని క్షమించుము అన్నాను, క్షమిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు చేసినవన్నీ క్షమించబడితే ఇతరుల మీద నువ్వు నింద మోపుతూనే ఉన్నావు, నువ్వు ఇతరులని క్షమించటం లేదు కనుక. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు క్షమించటం లేదు కనుక నేను ఆ అప్పుని ఇంకా నా దగ్గరే ఉన్నది, అది కాగితము, ఇదిగో ఈ కాగితం పెట్టుకొని ఉంటాను, నీ పరిస్థితి మారితే ఈ కాగితాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చి నిన్ను జైల్లో వేయించాలనుకునే ఉన్నానయ్యా అనుకున్నాడు. జైల్లో వేయించాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు క్షమించగలిగినటువంటి వాడు, కానీ నిన్ను క్షమించాలంటే నీవు ఇతరులను క్షమించాలి అంతే. ఇంకేమీ నేను పెద్ద లాజిక్ ఏం మాట్లాడలే మీతో. నీవు దాసుడివి, నీ దాసత్వంలో దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలంటే, దేవుడు నీకు సర్వసమ్మతిని ఇవ్వాలంటే, నీవు ఆయన చేసినట్లే నువ్వు కూడా చెయ్యాలి అంతే. ఇంకొకటేం లేదమ్మా. నేనేం చేస్తున్నాను అదే నువ్వు కూడా చెయ్యాలి. ఇంకొకటేం లేదు. ఒక యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము
1వ వచనం చదివితే అక్కడ రాశాడు. చూడండి, దాసుడు ఇప్పుడు దాసుడు కాదు కానీ ఏం మాట్లాడాడు చూడండి అక్కడ. చదవమ్మా. మా అమ్మ కాదమ్మా, 5:1 నైనా. ఎవరన్నా యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అన్నాడు. ఇక్కడ ఏమంటాడు ఒకసారి చూడండి. నేనేమంటున్నానంటే, ఇది నాన్న దేవుని మాట వినకపోతే, అది నేను చెప్తున్నాను మాట, నువ్వు దాసుడివే, నువ్వు దాసురాలివే, నేను కూతుర్ని అని నువ్వు అనుకుంటే కాదు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు అనే ఈ మాటకు రెఫరెన్స్ ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా. తనెందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారము వారికి అనుగ్రహించబడింది అన్నాడు. ఇది అనుగ్రహించబడిన అధికారం. ఏదమ్మా ఈ అధికారమా? అర్థమవుతున్నాడు అన్నమాట. అనుగ్రహించబడిన అధికారమే కానీ వాస్తవానికి కాదు, వాస్తవానికి కాదు. ఆయన ప్రేమించి నా ఇంట్లో ఉండరా, నా కొడుకుగా ఉండరా అన్నాడు. అంత అర్థమైంది. నేను చెప్పింది అర్థమైందమ్మా? ఆ మాటలో ఉంది, తన్నెందరూ అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహించబడింది అంతే. దీన్ని ఏమంటారంటే, దేవుని కృప ద్వారా నీవు కుమారుడు అయ్యావు, కుమార్తె అయ్యావు. కృప నుంచి తొలగిపోతే పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈ దీంట్లో, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పుట్టించిన వానిని ప్రేమించు. ఇక్కడ పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును అంటే ఏమంటున్నాడంటే, ఏడేమంటున్నాడంటే, నేను దేవుని మూలంగా పుడితే ఏం చేయాలా? దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞకి అన్నించి పట్టుకొస్తున్నాను అంతే నేను. ఇది ఆజ్ఞ. నీవు నన్ను ద్వేషిస్తున్నావా అయితే దేవుని మూలంగా పుట్టలేదు, లేకుంటే ఆజ్ఞనన్నా అతిక్రమిస్తున్నావు. ఆదాం దగ్గరికి వెళ్ళిపోతే ఎంతసేపుకి ఆయన ఒకడు దిగినాడు మనకు నిందేయటానికి. నువ్వు నిందేసుకోవు. నువ్వు దేవుని మూలముగా పుట్టి ఉంటే, నేను దేవుని మూలముగా పుట్టి ఉంటే నీవు నన్ను ప్రేమించాలి, నేను నిన్ను ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. అలా కాకుండా నేనేమో నిన్ను ప్రేమించాలి, నీవు మాత్రం నన్ను ద్వేషించాలి. ఇక్కడ అంటున్నాను మాటలైతే చూడండి ఒకసారి. దేవుని మూలముగా పుట్టినవాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఇది ఆజ్ఞ. అంతే కదా రాసినట్టు చూడండి. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట అన్నాడు. దేవుని ప్రేమించటం అంటే ఇది. నేను దేవుని పొలముగా పుట్టి ఉంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తా. మీరు ఇందాకేం చెప్పినాడు పేతురికి ఏమన్నాడమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు పేతురుతో? సహోదరుడిని ఎలా తప్పిదం చేశాడు అనుకోండి, ఎన్ని మార్లయ్యా అంటే 70 ఏండ్ల మట్టుకు క్షమించాలి అన్నాడు. నేను క్షమించను అంటానికి వీల్లేదు, నేను కతక్కనుంటాను అంటానికి వీల్లేదు. అయితే నువ్వు దేవుని మూలంగా పుట్టలేదు. దేవుని మూలముగా పుట్టితే నీవు ప్రేమించటమే నీ యొక్క స్వాస్థ్యం, నీ ఆస్తి, నీ యొక్క స్వభావం. అందుకని ఇక్కడ అంటాడు 4వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము,
ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. అర్థమవుతుంది. చాలు చాలు, వద్దులే ఇంకెందుకమ్మా. దేవుని ఏమంటున్నాడు మళ్ళా చూడు. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, 10,000 దేనారాలు అచ్చున్నటువంటి వాడు 100 దేనారాలు అచ్చున్నటువంటి వాడిని ప్రేమించలేకపోయాడు. 10,000 దేనారాలు కలిగినటువంటి అప్పును తన యజమానుడు క్షమిస్తే 100 దేనారాలు అప్పున్నటువంటి ఈ వ్యక్తి క్షమించలేకపోయాడు, అంటే ప్రేమించలేకపోయాడు. దేవుడు 10,000 దేనారాలను క్షమించగలిగితే వీడు 100 దేనారాలని క్షమించలేకపోయాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదమ్మా. కనుక ప్రేమించటం అనేదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. ఏమంటున్నది ఇక్కడ? ఏమంటున్నాడు అంటే, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నువ్వు ఎరిగావో లేదో చెప్పాలంటే నీ ప్రేమే, నీలో ఉన్నటువంటి ప్రేమ నేను దేవుణ్ణి ఎరుగుండాను అని చెప్తుంది. నీలో అరుతున్నదనుకోండి ప్రేమలో, నేను ఇంకా దేవుణ్ణి ఎరగలేదు అని మనస్సాక్షి మన మీదే దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంట? దోషారోపణ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది విషయం జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక మనం దేవుని పిల్లలము. మనం క్షమించటానికి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కదా. సిలువలో వేలాడుతున్నారు 2 దొంగలు. అయ్యా అంటే అన్నాడు, రైట్, అంతే కదా. చేప కడుపులో ఉండి అయ్యా అన్నాడు. అయ్యో తప్పు జరిగిపోయింది నాయనా అంటే చేప పోయి అడకక్కేసి అన్నాడు. సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ, అయ్యా నేను పాపినే, నీవు పరిశుద్ధుడవు, అయినా ఇప్పటిదాకా నాకు తెలియట్లా ఈ పరిస్థితి, అయినా నన్ను క్షమించి నీతో కూడా నీ రాజ్యంలో ఉంచుకుంటే వెరీ గుడ్, ఉంచుకుంటాను అన్నాడు. అన్నాడా లేదమ్మా? అంటే అప్పుడు కూడా అంత బందిపోటు దొంగలను కూడా క్షమించగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు మన దేవుడు. కనుక నీకెందుకు లేదా మనస్సు? ఎప్పటికీ సహోదరుల మీద నింద మోపటమేనా? ఆ మనస్సు ఎవరిది అసలా? సహోదరులు చేసినటువంటి తప్పుని కూడా అయినా చేయబాకు, దేవునికి దూరం అవుతావు, ఇంకా దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు, అలాగే జీవిస్తే నరకంలో యాతన పడతావు అని ప్రేమతో చెప్పాల్సినటువంటి వాళ్ళమే మనం. ప్రేమతో చెప్పాలి. ప్రేమిస్తున్నాం గనక మన బిడ్డలు చేసిన తప్పును కూడా ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? రే అటు చేయి బాకరా అని చెప్తుంటాం కదా. కనుక నేనేమంటున్నానంటే, గ్రంథం ఏమంటుందంటే, నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉంటే దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తావు గనుక దేవుని ఎరిగి ఉన్నావు అంటాడు. ఈయన అంటాడు, ఈయన నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు సహోదరి, దేవుడు కూడా నిన్ను ఎరిగి ఉన్నాడు, విశేషముగా దేవుని చేత నువ్వు ఎరగబడి ఉన్నావని ఆ యొక్క పౌలు మాట్లాడతాడు. కనుక నువ్వు దేవుని చేత ఎరగబడి ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మనం వెళ్తే ఈ యొక్క యోహాను మాట్లాడతాడు. ఏమంటాడంటే చూడండి ఒకసారి 3:13 మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం అంటాడు. సహోదరుని ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే నువ్వు నిత్య జీవములో ఉన్నావు, నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా నువ్వు పొందుకున్నావు. ఏంటే అక్కడ పోయి కాదు,
నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నావు. ఎందుకు పొందుకున్నావు అంటే నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావు, సహోదరుడు నీ వల్ల ఏదైనా తప్పిదం చేస్తే క్షమిస్తున్నావు. అందుకనే ఆయన అంటాడు, ఏమంటాడు, మనము సహోదరులను 14 వచనమా ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఏమన్నాడు? తెలుసు నీకు అన్నాడు. ఎరుగుదుము అన్నాడు. అంటే తెలుసునే కదమ్మా, తెలసద్దులే అనేటువంటి పాయింట్ ఇవ్వలేదు. ఎరిగి ఉన్నాం. ఇది నేనేమంటున్నానంటే మనం కదా ఆయన మాట విన్నంత వరకే ఆయన్ని మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించిన వరకే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడనుకో, ఏం చేస్తాడంటే శిక్షించటానికి రెడీ అయిపోతాడు. యోనాన్ని శిక్షించి ఎలాగైనా నరకానికి పోకుండా కాపాడుకోవాలనుకున్నటువంటి ఆయన శిక్షించటం ప్రారంభించాడు. సామెత గ్రంథకర్త అదే మాట్లాడతాడు, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడవుతాడంట. దుర్బీజుడవుతాడని అంటే దుష్టుడైపోతాడని మాట్లాడాడు. కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉంటే శిక్ష వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష వస్తుంది. ఏంటయ్యా ఎట చేసిన, నువ్వు ఏం దేవుడు అయ్యా అంటానికి వెళ్ళలేదు. అయ్యా నేను చేసిన తప్పును బట్టి నాకు ఈ శిక్ష రావటం మేలే. దావీదు అన్నాడు. దావీదు అంటే దేవుడు నీకేది కావాలో కోరుకో, నా చేతిలో పట్టం మేలా, సైన్యం చేతిలో పట్టం మేలా అని అంటే, అయ్యా సైన్యం చేతిలో పడటం వద్దు కానీ నీ చేతిలోనే పడటం నాకు మేలు, నీవే నన్ను శిక్షించవు అని దావీదు మాట్లాడాడు. కనుక నేనేమంటున్నానంటే నీవు దాసుడు ఉన్న విషయాన్ని మరిచిపోయి, నేను దేవుని కుమారుడు కాదంట్లా. ఇందాక మనం చూసాం కదా, క్షమించాడు కదా ఆ వ్యక్తిని. క్షమిస్తే ఏమైపోయింది? అది ఇవ్వబడిన అధికారం అండి, సంపూర్ణమైన అధికారము అక్కడ ఇవ్వబడుతుంది, ఇప్పుడు కాదు. ఇవ్వబడింది ఇప్పుడు అధికారము. అది ప్రేమ ఉంటేనే అది కొనసాగుతూ ఉంటుంది. ప్రేమ లేదు, ఆయన మాటను అంగీకరించట్లేదు, పరిస్థితులు మారాయి కదా. ఆ యొక్క 10,000 తలాంతులు ఉన్న వ్యక్తి పరిస్థితి ఏమైంది? తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. అంటే కట్టిక చీకట్ల పళ్ళు కొరుక్కునే ప్లేస్లో అతన్ని వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత క్షమించాడో దానిని అతను ఉంచుకోలేకపోయాడు. దేవుని ప్రేమకు, క్షమాపణకు అర్హుడు కాకుండా పడి నువ్వు కూడా ఆ పరిస్థితిలో ఉంటావేమో ఒకసారి చూసుకో. నువ్వు కూడా, నేను కూడా ఆ పరిస్థితిలోకేమన్నా దాటిపోయామేమో ఒకసారి చూసుకో. నేను ఏక్ నిరంజన్ అని మాట్లాడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. నేనేమంటానంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవటం తప్పగా ఇంకొకటి లేదు. మన ఇద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏమిటంటే నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి. ఇదొక్కటే అచ్చి ఉండాలంట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూసి నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీలకు రాస్తూ అంటాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని మాట్లాడాడు. ఏమన్నాడంట? నిలవరంగా ఉండాలంట. ఎట్లా ఉండాలంటమా? నిలవరం అంటే ఎప్పుడూ ఉండాలని, అంటే డ్రమ్ములో బియ్యం ఎప్పుడూ ఉండాలని, అంతే కదమ్మా. కుండలో నీళ్ళు ఎప్పుడూ ఉండాలని. కనుక సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్నాడంటే ఒకసారి ద్వేషిస్తాను నేను అంటానికి వెళ్ళేది. ఒక లోపల నువ్వు ప్రేమ ఉండి ద్వేషించవచ్చు, ఎందుకంటే బాగుపడాలని ద్వేషించవచ్చు. ప్రేమ ఉంది యోనా మీద. కష్టం కలిగిస్తే కదా వీడికి బుద్ధి రాదు అనుకున్నాడు. కష్టాన్ని తీసుకుని వచ్చి పెట్టి బుద్ధి తెచ్చి నా పని చేయటానికి రెడీ చేశాడు. వెళ్ళిపోయినాడు. రెడీ అయ్యి అక్కడికి వచ్చాడు.
చేప కక్కేసింది. మరి ఇంటికి వెళ్ళాడో లేదో నాకు తెలీదు. సర్రన నినివే పట్టణానికి వెళ్ళిపోయినాడు. ప్రకటన చేసి ఆడ కూర్చున్నాడు. కనుక నేనేమంటానంటే, నువ్వు దాసుడు అన్న విషయాన్ని మర్చిపోయి, నువ్వు ఇతరులను ప్రేమించాలన్న విషయం మర్చిపోయి, ఇతరుని క్షమించాలన్న విషయం మర్చిపోయి, నేను ఇంతే, నా అలవాటు ఇదే, నేనేం తగ్గను, తగ్గేదేలా అంటే చేప కడుపులో అల్లాడాల్సింది, తగ్గేదేలా నేను అనుకున్నాడు. మా శత్రువులు ఎవరులా వాళ్ళు మా శత్రువులు సావాల్సిందే అనుకున్నాడు. వాళ్ళేట్రా సచ్చేది, నువ్వు చస్తావురా అన్నాడు. అంతే కదా, వాళ్ళేంది సచ్చేది, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, నువ్వు పోయి ఒక మాట చెప్తే వాళ్ళు గోనెపట్ట కట్టుకొని ఏడవాలని రెడీగా ఉన్నారు వాళ్ళు. అలాగే నేను వాళ్ళని సిద్ధపరిచా. నా మాట వినకుండా నువ్వు నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నావు. అయితే వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు. అది నా ఉద్దేశమైనది. నువ్వేం చేస్తావు, 4 మాటలు చెప్పు, అంతే. కనుక నేను రాత్రికాల సమయంలో ముగిస్తున్నాను. కానీ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్నా. సహోదర ప్రేమను నిలవరంగా ఉంచుకోండి. మీరు ఒకరినొకరితో సాడీలు చెప్పుకోవద్దు, ఒకరి మీద ఒకరు ఏమంటారు నింద మాటలు మాట్లాడుకోవద్దు. అవసరం లేదండి అవి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు నన్ను ప్రేమించు, మన సహోదరులను ప్రేమిస్తాం. ప్రేమిస్తే ఏదో ఒక డైలాగ్ కూడా ఉంది, ప్రేమిస్తే పోయేదేంట్రా, తిరిగి ప్రేమిస్తారు అన్నాడు ఒక డైలాగ్. తిరిగి ప్రేమిస్తారట. కనుక నీవు అలాగ తిరిగి ప్రేమించబడేదానికి సిద్ధపడాలి. నింద మోపటానికి కాదు, క్షమించకుండా ఉండటానికి కాదు. కనుక నేనేమంటానంటే, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అది ముగించేస్తాను. 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రియు అంతే మీ అపరాధములను క్షమించడు. కనుక మన అపరాధాలను అలాగే పెట్టుకుందామా, లేకుంటే మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చేసినప్పుడు వారిని క్షమించి మన అపరాధాలను కూడా దేవుడు క్షమించేలాగా చేసుకుందామా? ఈరోజు పరిస్థితి క్షమించకపోరా నిన్ను అనేస్తాను ఊరికే, నువ్వు చేసిన దానికి నేను క్షమించను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, అమ్మా వీళ్ళెవరూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా విధించను. నేను క్షమిస్తున్నాను అని దాని అర్థం. నేను కూడా విధించను, శిక్ష విధించను అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక పాపము చేయకుండా ఉండు అన్నమాట. అందరూ ఈయన కొడతాడు, తిడతాడు, ఏదేదో చేసేస్తారని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, ఎంత గౌరవంగా అమ్మా అని పిలిచాడు, ఆమెను క్షమించాడు. అది మన ప్రభు యొక్క మనస్సు. కనుక నేనేమంటానంటే, నీవు దాసుడువు గనుక ఆయన ఆజ్ఞను నెరవేర్చటం అంటే ఇది అంటాను. ఆయన ఆజ్ఞను లేదు, ఆయనకే నేను దాసత్వం చేయట్లేదండి, ఆయనేమో నాకు యజమానుడు కాదండి అని అంటే ఇంకొకటికి యజమానుడివు. ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు సహోదరుల మీద నింద మోపుతూనే ఉంటాడు. ప్రకటన గ్రంథంలో రాశాడు ఆయన, మన సహోదరుల మీద దివారాత్రములు నింద మోపడిన అపవాది అని రాశాడు. అంతే కదమ్మా, యోబు గ్రంథానికి వెళ్ళి పుస్తకం అదే మాట్లాడతాడు.
అపవాది ఎప్పుడు నిందమాపుతూ ఉంటాడు. ఏం లేదు, అయిపోయింది కదా. ఎప్పుడూ సహోదరి మీద నిందమాపుతా ఉన్నావంటే నీవు అపవాది సంబంధివి. నీవు సహోదరులను ప్రేమిస్తున్నావు అని అంటే నీవు దేవుని సంబంధివి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ చెట్టును బట్టి ఆ ఫలమేదో చెప్పచ్చు, కాని ఫలములు ఫలించేది మంచి ఫలములు ఫలించేది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ముద్దున గొడ్డలి పెట్టబడి ఉన్నది అని మాట్లాడేశాడు. కనుక నువ్వు ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకొని, నాకు ఒక యజమానుడున్నాడు, ఆ యజమానుడు కోపపడకుండా నేను నడుచుకోవాలి అన్న ఉద్దేశంతో మన యాత్రను కొనసాగించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. హలో సమయంలో మరి ఇదివరకు చక్కని దేవుని వర్తమానాన్ని అందించిన మరి సుధాకరానికి రెండవ వందనాలు. దానిని బట్టి మనందరము కూడా ప్రతి దేవుని విషయమై ఎంతో ఆయన భక్తి ఎందుకు కానీ, ఆయన విశ్వాసం ఎందుకు కానీ, దేవుని క్రియలు ఎందుకు కానీ మనం ఎంతో భక్తి శ్రద్ధలు ఉంచాలని అనేకుల జీవితాలలో నుండి ప్రభు యొక్క పోలికను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటు దేవుని విశ్వాసులుగా దేవుని యందు మరింత నిశ్చయతలుగా మనం ఉండినట్లుగా మనందరము కూడా ముందుకు సాగుదాం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల దేవాత్యునితుడా, మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలయ్యా. కనికరించి కృప చూపి ఇదిగో ప్రభువా మాకు ఇచ్చిన ఈ మీ ప్రసన్నతను బట్టి స్తోత్రాలు. ఈ రీతిగా మీచే చేర్చబడి కూర్చోబడి ఈ నామని మహిమకరంగా ఇదిగో ప్రభువా ఈ శాలేము క్రైస్తవ ప్రార్థన మందిరం జరిగిస్తున్న ప్రతి పరిచయం బట్టి మీకు వందనాలు. ఇదిగో దీన్ని ఆనుకున్న ప్రతి సంఘాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతిదీ కూడా నీకు తెలిసి ఉన్నది. ఇదిగో ప్రభువా నీ పాస్తులలోకి ప్రతి అవసరతను తెస్తూ ఉండగా ఈ మహిమలో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. మరి కావలసిన ఇదిగో తండ్రి ఆ యొక్క ఆధిక్యతను మీరు వారికి దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆరోగ్యాలను దయచేయండి అయ్యా. ఆదరణ మీరు దయచేయండి. ఇంకా నాకు కావాల్సిన అవసరతను మీరు దయచేయండి. ఇదిగో తండ్రి ఈ సమయంలో ఈ ఫిబ్రవరి నెలలో ఇదిగో ప్రభువా ఈ చివరి దినాన ఈ చివరి శుక్రవారం ఇదిగో నీ నామాన్ని మహింపరచినట్లు మమ్మల్ని పిలుచుకున్న దేవా మీకు స్తోత్రాలు. ఏది మీ చిత్తంలో ఇదిగో ప్రభువా మా జీవితంలో జరిగించిన ఉన్నావు వాటికి మేము సాగిలపడుతూ లోబడుతూ ముందుకు సాగుతున్నందుకే స్తోత్రాలు. ఈ నెలంతా మమ్మల్ని నీ కృపచేత దయచేత క్షేమపరిచేవయ్యా. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ఎన్నో సమస్యలు, బాధలు ఇదిగో ప్రభువా వాటన్నిటిని నడిపించి అయ్యా హెచ్చుగా మమ్మల్ని నిలిపినందుకే స్తోత్రాలు. ఇదో మరణమును, కీడుమును, ఇదో ప్రభువా జీవమును ఇదిగో ప్రభువా మరి ఇవన్నీ మా మధ్యలో మా జీవితాలను ఉంచున్నావని వాక్యం సెలవిస్తుంది. వాటిని లోబడి ఇదో ప్రభువా నీ యందు ఆనందించు వారిగా నీ ఉంటే మాకు చాలు అనే విధంగా ఇదిగో ప్రభువా ఉన్నట్టు సహాయించి, ఎలాగైతే యోనా ఇదో ప్రభువా నీ మాటకు లోబడినప్పుడు నువ్వు ఆయన శిక్షించావు అయా. తిరిగి లోబడుతూ ఉండగా నీలో ఉన్న గొప్పతనాన్ని, మాధుర్యాన్ని గ్రహించాడు. ఇదో ప్రభువా ఆయన నిన్ను నమ్మిన దాన్ని బట్టి ఆయన మాటకున్న గొప్పతనం, నిన్ను బట్టి కలిగిన ఆ ప్రసన్నత, నిన్ను బట్టి కలిగి ఉన్న ఆ యొక్క దీవెన, నెమ్మది ఇదిగో ప్రభువా మీ కనులారా చూసాం. అటు గొప్పతనాన్ని మాకును మీరు దయచేసి ఏదో ప్రభువా నీ బిడలుగాను నీ ప్రజలుగాను మమ్మల్ని చేర్చుకుని రీతిగా ఇదిగో ప్రభువా నడిపిస్తున్నందుకై స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో ఇదోనైనా ప్రభువా మరి చేరి ఉన్న ప్రతి పేరున ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ నెమ్మది, శాంతి, సమాధానాలతో నింపి ఇంకా ఎవరైతే రాలేకపోయారో ప్రభువా పాసలు జ్ఞాపకం చేస్తుండగా వారును మీరు దీవించమని అయ్యా, వారికి నువ్వు నెమ్మది దయచేయమని
అయ్యా ఏ విషయాన్ని ఇదిగో నీ బిడ్డలు వెనకబడ్డారు వారికి ఇదిగో ఆ సమస్య ఉంది నెమ్మదిని ఏదో ఆదరణ మీరు దయచేయమని ఇంకా ఇదిగో ప్రభువా మేము మా జీవితాలలో కావాల్సిన ప్రతి అవసరతను ఏదో నీ పాసతలో జ్ఞాపకం చేసిన మహిమలో తీర్చి మహిమ పొందమని ఈ సమయంలో ముందుకు సాగుతుండగా ఇంతవరకు ఈ కార్యక్రమం అదస్యం వహించినందుకే నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ కీర్తించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని నీవే ఆది అంతమే నడిపించమని ప్రార్థించి మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి